హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ సంజు ఆడియో స్టోరీస్. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి నందుని చూడగానే పైకి లేచి, గుడ్ మార్నింగ్ మేడం, సార్ మీరు వస్తారని చెప్పారు, ఆయన మీటింగ్లో ఉన్నారు, మిమ్మల్ని ఆయన క్యాబిన్లో వెయిట్ చేయమని చెప్పారు అంది. నందు సరే అని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళబోతూ, అమ్మో మళ్ళీ ఇది మధ్యలో ఆగిపోతే నా పని అంతే అనుకుని మెట్ల మీద నుండి పైకెళ్ళింది. స్టాఫ్ అంతా ఆమెను చూసి గుడ్ మార్నింగ్ మేడం అంటూ విష్ చేశారు. ఏంటి వీళ్ళంతా ఇంత మర్యాద ఇస్తున్నారు? రాక్షసుడికి నాకు పెళ్ళయిందని వీళ్ళకి కూడా తెలిసిందా అనుకుని వచ్చిరాని నవ్వు వాళ్ళ ముఖాన్ని పడేసి దేవ్ క్యాబిన్కి వెళ్ళింది. ఈయన గారికి మీటింగ్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలవడం, అసలు ఎందుకు పిలిచాడో అనుకుంటూ దేవ్ చైర్ దగ్గరికి వెళ్ళి ఆ చైర్లో దేవ్ ఉన్నట్లు ఊహించుకుని, ఏంటమ్మా మార్నింగ్ ఏమో చంప పగలగొట్టావు, కలలో ఏమో దగ్గరకు తీసుకుని మరీ కిస్ చేశావు, మరి ఇప్పుడేం ట్విస్ట్ ఇస్తావు? నువ్వు సారీ చెప్పినా కలలో కిస్ చేసినా కూడా నేనేమీ కరిగిపోను. అయినా నువ్వు నిజంగా రాక్షసుని. పాపం ఆ ఆపద్బంధువు ప్రణవ్ల పెళ్లి చేసుకున్నావు. అతను కోపం చూస్తుంటే తెలుస్తుంది నువ్వు అతన్ని ఎంత హర్ట్ చేశావో. ఒకరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా నీకు అని ఇంకా అతను తిడుతూ ఉండగా డోర్ ఓపెన్ అయింది. ఆ సౌండ్ విన్న నందుకి దేవ్ వచ్చాడేమో అనుకుని గుండె ఆగినంత పని అయింది. గుండెలపై చేయి వేసుకుని, దేవుడా ఏంటయ్యా నన్ను ఇలా ఇరికించావు, వాడు నా మాటలు కనుక వింటే ఈ రోజు నా చావు కన్ఫామ్ అనుకుని మెల్లిగా డోర్ వైపు తల తిప్పింది. అక్కడ శ్రద్ధ నందును కోపంగా చూస్తూ నిలబడింది. శ్రద్ధను చూసి నందు, అమ్మయ్యా వచ్చింది ఇదా, ఇంకా రాక్షసుడు వచ్చాడేమో అని భయపడి చచ్చాను. అయినా ఇప్పుడు ఈ శూర్పణకి ఎందుకు వచ్చినట్లు అనుకుంది. శ్రద్ధ ఫాస్ట్గా లోనుకొచ్చి, నాకు దేవికి మధ్య రావద్దని నీకు చిలక్క చెప్పినట్టు చెప్పాను, కానీ నువ్వు తనని పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వు దేవికి విడాకులు ఇచ్చి అతని లైఫ్లో నుండి వెళ్ళిపో అంది. నేను కూడా అప్పుడే నీకు ఎలకకు చెప్పినట్టు చెప్పాను కదా. ఎందుకు ఇప్పుడు వచ్చి అంత ఆవేశపడుతున్నావు? ముందు ఈ మంచినీళ్ళు తాగి కూల్ అవ్వని టేబుల్ పై ఉన్న వాటర్ గ్లాస్ తీసి శ్రద్ధకి ఇవ్వబోయింది నందు. శ్రద్ధ ఆ గ్లాస్ విసిరి కొట్టి, నేను చెప్పిందేంటి, నువ్వు చెప్తుందేంటి, నువ్వు దేవ్ లైఫ్లో నుండి వెళ్తావా లేదా అంది అరుస్తూ. నందు చెవిలో కట్టుగా చేతులు పెట్టుకుని, ఏయ్ ఎందుకలా బర్రె గొంతుకేసుకుని అరుస్తున్నావు? నువ్వు ఇంకా గట్టిగా అరిచినా నా సమాధానం ఒక్కటే, నేను నా మొగుణ్ణి వదిలి ఎక్కడికి వెళ్ళను. ఈ సమాధానం నీకు చాలనుకుంటా. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి. అనవసరంగా బంగారం లాంటి గ్లాస్ పగలగొట్టావు అంది. ఇక్కడ ప్రతి వస్తువు మా ఆయన కష్టపడి సంపాదించాడు అంది. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళేలా చేస్తా. నిన్ను చంపైనా దేవు భార్యనవుతా అంది శ్రద్ధ. ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు? నువ్వు చంపుతా అంటే భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపి మూసీ నదిలో పడేస్తా అంది నందు కింద పడిన గ్లాసు పీసెస్ తీస్తూ. నన్నే చంపుతా అంటావా, చెప్తా నీ పనంటూ పగిలిన గ్లాస్ పట్టుకున్న నందు చేయి కాలితో తొక్కింది శ్రద్ధ. శ్రద్ధ అలా చేయగానే ఆ గాజు పెంకులు నందు చేతికి గుచ్చుకున్నాయి. ఏయ్ రాక్షసి, కాలు తీయి అంది నందు నొప్పిని భరిస్తూ. నేను తీయను, చూసావా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అంది శ్రద్ధ పొగరుగా. అవునా, ఇప్పుడు నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ నందు తన ఇంకో చేత్తో శ్రద్ధ కాలు పట్టుకుని లాగింది. అంతే, శ్రద్ధ దబీమని కింద పడింది. నందు వెంటనే పైకి లేచి తన చేతికి కూర్చుకున్న గాజు పెంకి తీసి శ్రద్ధ మెడ దగ్గర పెట్టి, ఇంతకు ముందు ఏదో అన్నావు కదా, ఏది ఇంకోసారి అను అంది. ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అంది శ్రద్ధ భయంగా ఆ గాజు ముక్కను చూస్తూ. ఏ కళ్ళు దొబ్బయా, నువ్వు ఎక్కువ మాట్లాడితే ఈ గాజు పెంకితో నీ పీక కోసి నిన్ను చంపి రేపు నీ దినం ఘనంగా చేస్తా అంది. నందు కోపం చూస్తుంటే అన్నంత పని చేస్తుందనుకున్న శ్రద్ధ, నందు ప్లీజ్ నన్ను వదులు అంది. అబ్బా ఏమన్నా డబుల్ యాక్షన్ చేస్తున్నావు? ఇంతకు ముందే కదా చంపేస్తా పొడి చేస్తా అన్నావు, ఇప్పుడేమైందా పొగరు? దా ఇప్పుడు చంపు అంది నందు
గాజు పెంకుతో లైట్ గా గుచ్చుతూ. సారీ నందు, నీ గురించి తెలియకన్నాను, ఇంకెప్పుడు అలా అనను అంది శ్రద్ధ. సారీ చెప్పావు కాబట్టి ఈసారి వదిలేస్తున్నా. ఇంకోసారి దేవు నావాడు అంటూ మళ్ళీ నా మొగుడు కోసం వచ్చావో నిజంగా నీ పీక కోస్తా అని శ్రద్ధను వదిలి పైకి లేచి శ్రద్ధ పైకి లేవడానికి చెయ్యిచ్చింది. శ్రద్ధ భయంగా ఆ చెయ్యి అందుకుని పైకి లేచి వచ్చిన దారిని వెళ్ళిపోయింది. శ్రద్ధ వెళ్ళాక నందు రక్తం కారుతున్న తన చెయ్యి చూసుకుని, ఇందాకేదో కోపంలో నొప్పి తెలియలేదు కానీ చాలా నొప్పిగా ఉంది. రాక్షసి ఎంత గట్టిగా తొక్కిందో, దీని కాలు విరిగిపోను. ముందు గాయాన్ని క్లీన్ చెయ్యాలనుకుని దేవ్ క్యాబిన్ కి అటాచ్ అయ్యి ఉన్న వాష్రూమ్కి వెళ్ళి బ్లడ్ అంతా క్లీన్ చేసింది. కానీ గాయం లోతుగా అవడం వల్ల ఇంకా బ్లడ్ వస్తూనే ఉంది. నందు ఇక లాభం లేదని తన చున్నీ చేతికి చుట్టుకుని బయటకు వచ్చింది. అప్పటికే దేవ్ తన చైర్లో కూర్చుని ఉన్నాడు. హౌస్ కీపింగ్ అమ్మాయి కింద పడిన గాజు పెంకులు తీసి అక్కడ పడిన తన బ్లడ్ క్లీన్ చేస్తుంది. నందు అక్కడ జరుగుతుంది అర్థం కాలేదు. అసలు ఈ రాక్షసుడు ఎప్పుడొచ్చాడు, ఈ అమ్మాయి ఎప్పుడొచ్చింది అనుకుని దేవు ముందు నిలబడి, సార్ రమ్మన్నారు అంది. దేవు నందుకు సమాధానం చెప్పకుండా, మీనాక్షి క్లీన్ చేయడం అయ్యిందా అన్నాడు. అయిపోయింది సార్ అని ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక దేవ్ నందుని చూస్తూ, నేను రమ్మని చెప్పిన పని అయిపోయింది, ఇలా రా ఫస్ట్ ఎయిడ్ చేస్తా అన్నాడు. అతను ఏం చెప్తున్నాడో నందుకు అర్థం కాలేదు. వచ్చిన పని అయిపోవడం ఏంటి సార్ అంది. అది నీకు అర్థం కాదులే, ఇలా రా అన్నాడు దేవ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేస్తూ. నందు కదలకుండా అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తుంది. దీనికి ఎప్పుడూ ఆలోచనలే అంటూ దేవ్ తన చైర్లో నుండి లేచి వెళ్ళి నందు చెయ్యి పట్టుకుని అక్కడే పక్కన ఉన్న సోఫాలో కూర్చోబెట్టి ఆమె అరచేతి కట్టిన చున్నీ తీసి పక్కన పడేసి గాయాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేశాక ఆమె చేతిని వదిలి, ఇక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. సార్ రమ్మన్నారు, వచ్చాక వెళ్ళిపో అంటున్నారేంటి? ఇదంతా అంది నందు. నీ కోడి బ్రెయిన్కి ఇంకా అర్థం కాలేదా? మార్నింగ్ శ్రద్ధ ఆఫీస్కి వస్తున్నా అని మెసేజ్ చేసింది. తనతో నేను మాట్లాడడం కంటే నువ్వు మాట్లాడడమే కరెక్ట్ అని నేను పిలిచాను. నువ్వు ఇచ్చిన షాక్కి ఇక జన్మలో ఇక్కడికి రాదు అన్నాడు దేవ్. అంటే నేను తనతో మాట్లాడింది మీరు విన్నారా అంది నందు. వినడం కాదు, చూశాను అని పైనున్న సీసీ చూపించాడు. అది చూసిన నందు షాక్ అయ్యి, అంటే నా చేతికి గాయం ఎలా అయిందో తెలిసి కూడా మీరెందుకు రాలేదు అంది. దానికి దేవ్ నవ్వుతూ, నేను కూడా వద్దామని అనుకున్నాను, కానీ నువ్వు వేగంగా శ్రద్ధ మెడపై గ్లాస్ పీస్ పెట్టేసరికి ఆగిపోయా. మొత్తానికి ఝాన్సీ రాణి అనిపించావు, కానీ నీ ధైర్యం అంతా మిగిలిన వాళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు అని ఆమె పక్క నుండి లేచి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు. వీడిని చాలా తక్కువ అంచనా వేశా, వీడితో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనేదో సారీ చెప్తాడని అనుకుంటే ఇలా షాక్ ఇచ్చాడని డోర్ దగ్గర వరకు వెళ్ళి ఆగి ఎలానో వచ్చాను కదా, ఆ విషయం ప్రణవ్ గురించి అడిగితే ఫోన్లే. వెనక్కి తిరిగి, సార్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా అంది. ఇప్పుడు నీ తింగర ప్రశ్నలకు సమాధానం చెప్పే టైం నాకు లేదు అన్నాడు వర్క్ చేస్తూనే. సచ్చినోడా, నావి తింగర ప్రశ్నలా? నువ్వేదో పెద్ద తెలివైన వాడివైనట్లు. దాని మెడ మీద కాదు ఈసారి, నీ మెడ మీద కత్తి పెడతా, అప్పుడు ఈ నందు అంటే ఏంటో తెలుస్తుంది అనుకుంది. అది నీ వల్ల కాదులే కానీ వెళ్ళి పని చూసుకో అన్నాడు దేవ్ వెంటనే. నందు ఒక్క సెకండ్లో అతని క్యాబిన్ నుండి బయటకు వచ్చి, ఇదేంటి వీడు ఇలా అన్నాడు, నేను మనసులో అనుకుని పైకి అనేసానా అని ఆలోచించి, హే లేదు లేదు, నేను పక్కా మనసులోనే అనుకున్నా, కానీ అది వీడికి ఎలా తెలిసింది? కొంపతీసి వీడికి తాంత్రిక విద్యలు ఏమైనా తెలుసా అనుకుని మళ్ళీ మెట్లు దిగి కిందకి వెళ్ళింది. దేవ్, నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. నా టీంలో ఉన్న ఆ బ్లాక్ షిప్ దొరికాడు. వాడిని పట్టుకుని 4 తగిలిస్తే నిజం చెప్పాడు. యుక్తాపై అటాక్ చేయమన్న వాడి ఫోటో ఇంకా అడ్రస్ సెండ్ చేస్తున్నా చూడన్నాడు వికాస్. థ్యాంక్స్ రా, ఇంత ఫాస్ట్గా కనిపెట్టినందుకు. ఇప్పుడే వెళ్ళి వాడంతా చూస్తా అని వికాస్ పంపిన ఫోటో చూసిన దేవ్ షాక్ అయ్యి, వికాస్ ఆర్ యూ షూర్ వీడేనా యుక్తపై అటాక్ చేయించింది అన్నాడు.
అవును దేవ్, ఖచ్చితంగా వీడే. వీడిని ఎక్కడో చూసినట్లు గుర్తు, కానీ గుర్తుకు రావడం లేదు. నువ్వేమైనా గుర్తుపట్టావా అన్నాడు. హా, వాడి సంగతి నేను చూసుకుంటానని కాల్ కట్ చేసి రాక్లో ఉన్న గన్ తీసుకుని కోపంగా తన క్యాబిన్లో నుండి బయటకు వెళ్ళాడు. మేడం, ఫోన్ లోపలుంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానని డ్రైవర్ ఆఫీస్లోనికి వెళ్ళాడు. ఆ డ్రైవర్కి మర్చిపోవడానికి ఫోన్ అయినా ఉంది, నా మొహానికి ఫోన్ కూడా లేదు. ఎలాగైనా ఈ రాక్షసుని నొప్పించి ఇంటికి వెళ్ళాలనుకుంది. ఇంతలో దేవ్ ఫాస్ట్గా కార్ డోర్ తెరిచి డ్రైవర్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఏం జరుగుతుందనే విషయం మనం తర్వాయి భాగంలో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.